జిఎస్ఐకి స్వాగతం. నేను సునీల్ చంద్ర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక సామాజిక సంఘం 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ వారి సమక్షంలో వారి సపోర్ట్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక వివరాల్లోకి వెళితే దేవుని చంద్రమౌళి ఒక మంచి సామాజికవేత్త. తను సింగరేణిలో ఉద్యోగం చేసుకుంటూనే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, సాయం చేయాలని, ప్రజలకు ఏదో ఒక సాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించే ఒక మానవతావాది. నేడు వారి ఆధ్వర్యంలో వారి జిల్లాకి మరియు వారి కమిటీ సభ్యులంతా చేసిన ప్రోగ్రాం మీద జిఎస్ఐపై అప్డేట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి మేమందరం కూడా ఒక టీంగా ఏర్పడ్డాము. రక్తదాన చాలా అత్యుత్తమైన కార్యక్రమము. అత్యవసర సమయాలలో యాక్సిడెంట్లు మరియు ప్రెగ్నెన్సీ కేసులలో చాలా కూడా అవసరం పడుతుంది. అలాంటి టైంలో రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి సమాజంలో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి మా వంతు కర్తవ్యంగా కొంత మేము సేవ చేయాలనే దృక్పథంతో ఇక్కడ అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి అందరం చేస్తున్నాము. పోకుండా గవర్నమెంట్లో హాస్పిటల్లో మనకి ఇక్కడ రక్తం అవసరం ఉంది, షార్టేజ్ ఉందనని ఇక్కడ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడం వలన ఇప్పుడు ప్రస్తుతం కమిటీ వాళ్ళందరం వచ్చి కూడా వాళ్లకు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోవాలని మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించిన జిఎం గారిని కూడా కలవడం జరిగింది. జిఎం గారు కూడా మంచి సానుకూలంగా స్పందించి మన భూపాలపల్లి డివిజన్ మొత్తంలో కూడా నేను సర్క్యులర్ పంపిస్తాను, అవేర్నెస్ అన్ని మైండ్స్లలో డిపార్ట్మెంట్లలో కూడా ఇవ్వడం చాలా అవసరమని చెప్పారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేసేది ఏమిటనగా ఐ డొనేషన్ చేసిన వాళ్ళని, ఆర్గాన్స్ బాడీ డొనేషన్ చేసిన వాళ్లకు వాళ్ళు గవర్నమెంట్ తరఫున అవయవదానం చేసేవారిని కానీ రక్తదానం చేసేవారిని కానీ ప్రభుత్వం కనుక గుర్తించి ప్రోత్సహించినట్లయితే ఈ సేవలు మరింత ఎక్కువ మొత్తంలో అందుతాయని ఈ సందర్భంగా చంద్రమౌళి గారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ద్వారా మా యొక్క విన్నపాన్ని మన ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని కూడా మా టీం అందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని మైండ్స్ డిపార్ట్మెంట్లలో కూడా కమిటీలు వేస్తున్నాము. హాస్పిటల్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. తప్పకుండా మేము ఏ టైంలోనైనా వస్తానని మా టీం అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాము. 1 month ఒకసారి కూడా డిపార్ట్మెంట్లలో మైండ్స్లలో కూడా మేమే ఏర్పాటు చేస్తాము, అక్కడ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఈ అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ఓకే.